హాయ్ లిఖిత, లొకేషన్ చాలా బాగుంది కదా. చల్లని గాలి, ప్రశాంతమైన నీళ్లు, పచ్చని చెట్లు. అసలు ఇక్కడికి రాగానే మనసులో ఉన్న అలసట అంతా పోయింది కదా. అవునండి, ఈ ప్రకృతిని చూస్తుంటే దేవుని సృష్టి ఎంత గొప్పదో అర్థమవుతుంది. కానీ ఏంటి లిఖిత, ఏదో అనబోయి ఆగిపోయావు, చెప్పు. ఏం లేదండి, కాలువ నీరు ఎంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా సాగిపోతుందో కదా. మన జీవితంలో కూడా ఎప్పుడూ ఇంతే ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. రోజు ఏదో ఒక ఇబ్బంది, ఆందోళన, మనసుకి తెలియని టెన్షను, భవిష్యత్తు గురించి ఆలోచన మనసుకు నెమ్మది లేకుండా చేస్తుంది. అవును లిఖిత, ఈ కాలువ నీరు ఇప్పుడింత ప్రశాంతంగా ప్రవహిస్తుంది నిజమే. కానీ దీని ప్రయాణ ప్రారంభం ఎక్కడో ఎత్తైన కొండల్లో, లోయల్లో ప్రారంభమవుతుంది. ఎక్కడో కొండల్లో ప్రారంభమైనప్పుడు ఇంతే ప్రశాంతంగా ఉంటుందా? అంటే రాళ్ళు రప్పల మధ్య నుంచే కదా ప్రవాహం ప్రవహించి ఉంటుంది. అవును, దారిలో ఎన్నో రాళ్ళు తగిలి ఉంటాయి, వంకర టింకర మార్గాలు ఎదురై ఉంటాయి. పైనుంచి కిందకు పడినప్పుడు జలపాతంలా పెద్ద శబ్దం కూడా చేసే ఉంటుంది. కానీ వాటన్నిటినీ దాటుకుంటూ ఈ కాలువలకు రాగానే చూడు, ఎంత గంభీరంగా, ఎంత ప్రశాంతంగా సాగిపోతుందో. మన జీవితం కూడా అంతే లిఖిత. సమస్యలు, ఆందోళనలు అనే రాళ్ళు ఎదురైనప్పుడు మనసు కలవరపడడం అనేది సహజం. కానీ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయన మనకు ఇచ్చే శాంతి వేరు. నిజమేనండి, దేవుడిచ్చే సమాధానం ఎలాంటిదో బైబిల్లో పౌలు గారు కూడా చెప్పారు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మరియు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసునందు మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును. ఎంత మంచి వాక్యాన్ని గుర్తు చేసేవాళ్ళు లిఖిత. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. నిజమే, ఈ లోకంలో మనకున్న డబ్బు, హోదా మనకు తాత్కాలికమైన ప్రశాంతతను ఇవ్వగలమేమో, కానీ పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుడిచ్చే సమాధానం మన గుండెల్లో నిలిచిపోతుంది. యేసే కూడా యోహాను సువార్తలో చెప్పారు కదా, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టు నేను మీకు అనుగ్రహించుటలేదు, గనుక మీ హృదయములను కలవరపడనీయుకుడి, భయపడనీయుకుడి అని. నిజమేనండి, ఈ కాలువ నీటికి దేవుడు ఒక గమ్యాన్ని ఇచ్చినట్లే మన జీవితానికి కూడా ఒక గమ్యాన్ని ఇచ్చాడు. దారిలో వచ్చే చిన్న చిన్న అలజడులను చూసి మనం భయపడే అవసరం లేదు. కరెక్ట్. ఈ రోజు నుంచి మన మనసులో ఏ ఆందోళన వచ్చినా ఈ ప్రశాంతమైన నీటిని, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. మన హృదయాలను దేవుని శాంతితో నింపుకుందాం. పరిస్థితులు ఎలా ఉన్నా సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం మీ హృదయంలో నిలవాలంటే ఆయనపై భారముంచి ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.